అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నమస్తే. కథ పేరు దయాళు ఏనుగు మరియు అత్యాస కాకి. ఒక సుందరమైన అడవిలో ఎత్తైన చెట్లు ఊగుతూ నదులు మధురంగా ప్రవహించేవి. ఆ అడవిలో గజేంద్ర అనే పెద్ద దయాళమైన ఏనుగు ఉండేది. అతను అడవి సంరక్షకుడు. అందరూ అతనిని ప్రేమించేవారు. పక్షులు సంతోషంగా కూస్తూ, గోశాలు అతని పక్కన ఆడుకుంటూ, అల్లరి కోతులు కూడా అతనికి గౌరవం ఇచ్చేవి. ఒకరోజు కాలు అనే చిన్న కాకి ఆ అడవిలోకి వచ్చింది. కాలు చాలా చిన్నదైనా ఎప్పుడూ తేలికగా ఆహారం సంపాదించుకోవాలని చూసేది. గజేంద్రను చూసి కాలు అనుకుంది, ఏనుగుతో స్నేహం చేస్తే నాకెప్పుడు ఆహారం దొరుకుతుంది. కాలు గజేంద్ర దగ్గరకు వెళ్లి తీపి స్వరంలో చెప్పింది, ఓ మహానుభావా, మీరు ఎంతో బుద్ధిమంతులు, దయాళువులు. మీతో స్నేహం చేయాలని నా కోరిక. గజేంద్ర చిరునవ్వు చిందించి చెప్పాడు, స్నేహం మాటలతో కాదు, మన చేష్టలతో నిరూపించుకోవాలి. నువ్వు నమ్మకంగా, నిజాయితీగా ఉంటే మనం మంచి స్నేహితులం. కొన్ని రోజులు గడిచాయి. కాలు ఏనుగుపై కూర్చుని చెట్లనుంచి పడిపోయిన పండ్లను తింటూ సంతోషంగా గడిపేది. కాని కాలు అత్యాస పెంచుకుంది. ఒకరోజు కాలు ఒక వేటగాడిని చూసింది. వేటగాడు, ఈ అడవిలో చిన్న జంతువులను పట్టుకుంటే నా వలలో మరిన్ని పెద్ద జంతువులు కూడా చిక్కుకుంటాయి అని చెప్పుకున్నాడు. కాలు కిచ్కిచుమంటూ అనుకుంది, ఇదే మంచి అవకాశం. చిన్నపిల్ల జంతువులను వేటగాడి వలలో నడిపిస్తే అతను నాకు ఎంతో ఆహారం తినడానికి ఇస్తాడు. కాలు తెలియని పక్షులను వేటగాడి వలలోకి నడిపించింది. పక్షులు చిక్కుకుపోయాయి. వేటగాడు ఆనందపడ్డాడు. నువ్వు చాలా తెలివైనవాడివి. ఇదిగో నీకోసం ఆహారం అని వేటగాడు కాలుకు తినుబండారు విసిరాడు. అది చూసిన గజేంద్ర కోపంగా, కాలు, స్నేహితులను మోసం చేయడం సరికాదు. నిజమైన స్నేహితుడు రక్షించాలి, నాశనం చేయకూడదు అని అన్నాడు. కాలు అహంకారంగా నవ్వి, నాకోసం తేలికగా ఆహారం వచ్చింది కదా, పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు అని చెప్పాడు. అంతలో వేటగాడు గజేంద్రను కూడా పట్టుకోవాలని కొత్త వల సిద్ధం చేశాడు. కాలు భయపడిపోయింది. నిజమైన స్నేహితుడిని మోసం చేయడం ఎంత పెద్ద తప్పో నాకు అర్థమైంది అని అనుకుంది. కాలు గజేంద్ర దగ్గరకు వచ్చి, వేటగాడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ప్రాధేయపడింది. గజేంద్ర పారిపోలేదు. బదులుగా తన బలమైన తొండంతో వలలను ధ్వంసం చేసి వేటగాడిని వెనక్కి పంపించాడు. అందరూ జంతువులను రక్షించి కాలుకు ఓ పెద్ద ఉపశయం నేర్పాడు. కాలు సిగ్గుపడి, ఇకపై అత్యాశకి పోను, నమ్మకమైన స్నేహితుడిని ఎప్పటికీ మోసం చేయను అని చెప్పింది. ఆ రోజు నుండి కాలు నిజమైన స్నేహితుడిగా మారి అడవిలోని జంతువులను అపాయాల నుండి రక్షించేది. అడవి మళ్లీ ఆనందంతో నిండిపోయింది. అత్యాస కాకి నుండి మారిపోయిన స్నేహితురాలు కాలు కథ అందరికీ పెద్ద ఉపశయమైంది. నీతి: అత్యాస తాత్కాలిక లాభాన్ని ఇస్తుంది, కాని నిజమైన స్నేహం శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తుంది.